వెల్కమ్ టు డివై న్యూస్. దివంగత నేత రాజశేఖర రెడ్డి సేవలు చిరస్మరణీయం. సీతారాంపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. యువ నాయకులు చింతంరెడ్డి, లోకేష్ రెడ్డి. సీతారాంపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అందించిన సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని యువ నాయకులు చింతంరెడ్డి, లోకేష్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా బుధవారం సీతారాంపురం బస్టాండ్ సెంటర్లో యువ నాయకులు చింతంరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించి కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ నినాదాలు చేశారు. లోకేష్ రెడ్డి మాట్లాడుతూ, తండ్రి రాజశేఖర రెడ్డి మాదిరే తనయుడు జగనన్న గత ప్రభుత్వంలో పరిపాలన గొప్పగా కొనసాగించాడని, ప్రస్తుత ప్రభుత్వం మోసపు పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు దుగ్గిరెడ్డి, గురువారెడ్డి, సీతారాంపురం ఎంపీటీసీ పిసి అల్లూరు రాజు, మండల యూత్ అధ్యక్షులు ముద్దుకృష్ణమరాజు, మండల మాజీ ఉపాధ్యక్షులు రామశెట్టి తిరుపతయ్య, జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చింతంరెడ్డి వెంకటేశ్వర్లు, అయ్యవారిపల్లి సర్పంచ్ దుర్గాప్రసాద్, పాణం రమణయ్య, గాజులపల్లి రామ్మోహన్ రెడ్డి, మండలంలోని 14 పంచాయతీల నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో ఇంతమంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ ఎన్నుగూడి మన మహానేత వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆ మహానేత జయంతి నాడు మనందరం రావడం కేవలం ఆయన అభిమానం మాత్రమే కాదు, ఆయన మీద ఈరోజు వీళ్ళు చేస్తా ఉన్న పాలన చూసి ప్రతి ఒక్కరికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.